గదిలో రెండో వైపు ఊడవడం మొదలు పెట్టాను. అప్పుడు హఠాత్తుగా కోడలి పిల్లగారి గది నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. నేను అప్పుడు తొంగి చూశాను. అక్కడ కోడలి పిల్లగారిని గట్టిగా పట్టుకొని ఉన్నాడు. వదిలించుకోవడానికి కోడలి పిల్ల ప్రయత్నం చేసింది. కానీ వంశీ బలవంతంగా ఆవిడికి సూది మందు ఎక్కించాడు. అప్పుడు కోడలి పిల్ల కుర్చీలో పడిపోయారు. ఆ వంశీ అప్పుడు మళ్ళీ ఆవిడికి సూది మందు ఎక్కించాడు. లీవ్ మీ అలోన్. వద్దు వంశీ, వద్దు నన్ను ప్లీజ్, వద్దు. 3 సార్లు సూది మందు ఎక్కించాడు. అన్నట్టు అది ఉంది కదా, ఆ కంప్యూటర్ నుంచి వంశీ కోడలి పిల్లని డబ్బులు కూడా అడిగాడు. సాగర్ బ్యాంక్ అకౌంట్ లాగిన్ చేయి. వెంటనే తన అకౌంట్లో ఉన్న డబ్బంతా నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయి. అప్పుడు కోడలి పిల్లేమో తప్పనిసరి తనకి కంప్యూటర్లోంచి డబ్బులు పంపించేసింది. ఆ తర్వాత నాకు చిన్నగారి పిలుపు వినిపించింది. ఆయన తరగతి వైపు వెళ్ళబోతున్నారు. అప్పుడు వంశీ కంగారు పడిపోయాడు. కోడలి పిల్లగారిని చీరతో గొంతు బిగించి ఫ్యాన్ కట్టేశాడు. ఆ తర్వాత కిటికీలోంచి పారిపోయాడు. నేను అదంతా చూడటం వంశీ కూడా చూసేసుంటాడు. అందుకే తను మా ఇంటికి రౌడీలను కూడా పంపించాడు. వెంటనే ఇల్లు వదిలి వెళ్ళిపోమన్నాడు. లేదంటే నన్ను నా పిల్లల్ని చంపేస్తారన్నారు. ఆ రౌడీలు మమ్మల్ని చంపేస్తారు. అదేం జరగదు. నేనున్నానుగా నీతో. నీకే హాని జరగనివ్వను మాల్తక్క. ఏంటంటే నువ్వు చేయాల్సిందల్లా ఇప్పుడు నాకు చెప్పిందంతా కోర్టులో చెప్తే చాలు. అప్పుడు సాగర్ బయటపడతాడు. ఏంటి కోర్టా? నేనే కోర్టుకు రాను. నేనెవరికి ఏమి చెప్పను. లేదంటే వాళ్ళు నా పిల్లల్ని ముక్కలుగా నరికేస్తారు. వదిలేకంగా మమ్మల్ని వెళ్ళిపోనివ్వు. పద ఇక్కడి నుంచి వెళ్ళి. మాల్తక్క ప్లీజ్ మాల్తక్క, అలా అనొద్దు. ఇది కేవలం నీ వల్లే అవుతుంది. నువ్వు ఒక్కదానివే సాగర్ని కాపాడగలవు. లేదు గంగా, నేనేం తెలియని అమాయకురాల్ని. నేనేం కాపాడగలను ఎవరినైనా. చూడు, నన్ను నా పిల్లల్ని ఇబ్బందుల్లో పడేయకు. నేను దూరంగా వెళ్ళిపోతాను. ఎవరికి కనపడదు. దూరంగా ఆ వంశీ రౌడీలు నా దగ్గరికి రానంత దూరంగా వెళ్ళిపోతాను. నన్ను వెళ్ళనీ గంగా. నా పిల్లల జీవితాల కంటే నాకేదో ముఖ్యం కాదు. నన్ను క్షమించు. నన్ను వదిలే గంగా. మాల్తక్క ప్లీజ్, దయచేసి అలా అనుకో. మాల్తక్క ప్లీజ్ చెప్పుకో. నేను ఎక్కడికి రాను. నన్ను వదిలే. ఏం చేస్తున్నావు? నా బిడ్డ నాకు ఇచ్చేయి. గంగా, నా బిడ్డ నాకు ఇచ్చేయి. గంగా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నా బిడ్డను ఎక్కడికి తీసుకుపోతున్నావు? నా బిడ్డ నాకు ఇచ్చేయి. గంగా, చెప్పేది విను. గంగా ఆగు. గంగా, నా మాట విను. ఆగు. గంగా ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? గంగా ఆగు. గంగా ఆగు. గంగా పడిపోతావు. వెనక్కి వెళ్ళకు, జాగ్రత్త. నా బిడ్డ నాకివ్వు గంగా. గంగా జాగ్రత్త. దయచేసి నా దగ్గరికి రావద్దు. నువ్వు నీ స్వార్థం చూసుకుంటే నేను కూడా నా స్వార్థం చూసుకుంటాను. ఇప్పుడు నిన్ను బిడ్డ నీకివ్వను. అలా అనుకు గంగా. చిన్నారి బిడ్డ మీద దయ చూపించు. నా బిడ్డ నీకేం అపకారం చేశాడని. నాకు నా బిడ్డని ఇచ్చేయి గంగా. ఇచ్చేయి గంగా. నేను చాలా అదృష్టవంతురాలు నేను. అంతటి మహాజ్ఞాని కనిపించడం నా అదృష్టం. మంచిదైంది నాకు. హఠాత్తుగా గుర్తొచ్చింది నాకు. నా దగ్గర ఇక మిగిలిందల్లా ఒకే ఒక్క కంకణం. ఎన్నో ఏళ్లుగా భద్రంగా పెట్టుకున్నాను. ఇక నాకు దీంతో పనే ఉంది. చిన్నాకి విడుదల దొరికితే అదే చాలు. ఓర్ దేవుడా, ఎక్కడికెళ్తున్నావంటే ఏం చెప్పాలి నేను? మాధురి గారి ఆరోగ్యం బాలేదో చూడ్డానికి వెళ్తున్నానని చెప్తాను. లేదు 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 ఒకవేళ మాధురి గారు చుట్టుపక్కల తిరుగుతూ ఎవరికైనా కనిపిస్తే నేను దొరికిపోతాను కదా. ఘాట్ ఉందిగా,
ఓ పని చేస్తాను, నేను ఘాటికి వెళ్తున్నానని చెప్తాను. అదేంటమ్మా, నేను నీ దగ్గరికే వస్తున్నాను. నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యం ఇప్పుడు బాగా నిమ్మళించింది నిరంజన్. ఏదో సాలిగ్రాముడు దయవల్ల ఇప్పుడు నాకంతా బ్రహ్మాండంగా ఉందనుకో. ఎక్కడికో బయలుదేరావు? ఆ, గంగా స్నానానికి. అదే గంగాహారతికి. గంగాహారతి అయిపోయిందనుకో. అయినా నేనేమనుకుంటున్నానంటే ఘాట్ దగ్గర కూర్చుని సాయంత్రం హారతి వింటూ ధ్యానం చేసుకోవాలనుకుంటున్నాను. చిన్న లేకపోతే నాకు చాలా గాబరాగా ఉంది. నీతో పాటు నేను కూడా వస్తాను, పద. నువ్వు అక్కడికొచ్చి ఏం చేస్తావు నిరంజన్? తను సుధా కూడా వస్తుందిగా. మేమంతా కలిసి అక్కడ నామ జపాలు చేసుకుంటాం. ఆడవాళ్ల మధ్య నువ్వేం చేస్తావు నిరంజన్? ఏం పర్వాలేదమ్మా, మీరంతా జపాలు చేసుకోండి. నేను అక్కడ గంగా తీరంలో తిరుగుతూ ఉంటాను. అదేం అక్కర్లేదు నిరంజన్. నాన్నగారు, చెప్పు నాన్న. వంశీనా? ఏంటి నువ్వు అనేది? అవును సాగర్, మాల్తక్క అదంతా కళ్ళారా చూసిందట సాగర్. ఇంకా వంశీ వాళ్ళ గ్రామానికి రౌడీని కూడా పంపించాడు. నా కళ్ళ ముందే వాళ్ళు మాల్తక్కని బలవంతంగా లాక్కెళ్ళడానికి ప్రయత్నించారు తెలుసా. నువ్వు చాలా తొందరలోనే ఇక్కడి నుంచి బయటపడిపోతావు సాగర్. ఈ కష్టాల నుంచి, చెడ్డ పేరు నుంచి విముక్తుడివైపోతావు నువ్వు. అమ్మగారు, బాబుగారు, చిన్నమ్మగారు చేసిన ప్రార్థనలు ఆ దేవుడు విన్నాడు. గంగా, ఇప్పుడు ఇక అంతా సర్దుకుపోతుందిగా. ఇక ఈ కన్నీళ్ళెందుకు? నీ కళ్ళకి చెప్పు, వాటికి ఇక కన్నీళ్లు కార్చవలసిన పని లేదని చెప్పు. ఇక ఒక్కసారి మాల్తక్క సాక్ష్యం చెప్తే చాలు, అప్పుడు అన్ని కష్టాలు తీరిపోతాయి, అన్నీ సర్దుకుపోతాయి. సరే, ఇంతకు నువ్వు మాలతి అక్కని తన పిల్లల్ని మన ఇంట్లోనే ఉంచావుగా. ఇంకెక్కడైనా ఉంటే తనని బెదిరించడానికి వంశీ మళ్ళీ రౌడీల్ని పంపించొచ్చు. మన ఇంట్లో అయితేనే సేఫ్గా ఉంటుంది. లేదు సాగర్, మాల్తక్కని తన పిల్లల్ని నేను రమేష్ సార్ ఇంటికి పంపించాను. గంగా, ఏంటి ఇలా చేస్తున్నావు నువ్వు? నేను నీకు చెప్పానుగా, నాకు రమేష్ మీద అంత నమ్మకం లేదని చెప్పానుగా నీకు. అయినా నువ్వు... కరెక్ట్, కానీ నేను కూడా నీకు చెప్పాను కదా సాగర్, రమేష్ సార్ని నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. గంగా, ఇందులో అపార్థమేముంది? సాగర్, ఆయన నాకెంత సాయం చేస్తున్నారో నీకు తెలియట్లేదు. నాకు ప్రదీబాబుకు యాక్సిడెంట్ అయిందని తెలిసిన వెంటనే ఆయన పనులన్నీ వదులుకొని వెంటనే గ్రామానికి వచ్చారు. యాక్సిడెంటా? ఆ సంగతి నువ్వు నాకు అసలు చెప్పనే లేదు. అప్పటికే నువ్వు చాలా టెన్షన్లో ఉన్నావు సాగర్. ఆ టైంలో నేను దాని గురించి చెప్తే నువ్వు ఇంకా టెన్షన్ పడతావని చెప్పలేదు. పైగా నాకు పెద్ద దెబ్బలేం తగ్గలేదు, నేను పూర్తిగా బానే ఉన్నాను. కానీ నువ్వు రమేష్ గారికి మాత్రం చెప్పావు కదా, ఎందుకంటే తన మీద ఎక్కువ నమ్మకమా నీకు? సాగర్, నువ్వు అంత గంగా, తప్పుగా... ప్లీజ్ 1 మినిట్. నువ్వు నిజం తెలిసినా గుర్తించినట్టున్నావు కదూ. నీకు ఆ రమేష్ మీద అంత నమ్మకం ఉంది కదూ. అయితే గంగా, నాకు ఈ చెప్పు, ఆయన నీకు జాహ్నవి మరణించిన తర్వాత అక్కడ పోలీసులకు ఒక సిరంజి దొరికిన సంగతి చెప్పాడా? దాని మీద వేరొకరు ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయట, ఆ సంగతి చెప్పాడా నీకు? అలాగా? అసలు సంగతి ఇదా? ఇదంతా మీ పనికి మళ్ళీ కొడుకు చేసిన నిర్వాకమేనా? పనికి మళ్ళీ దరిద్రుడు పాపం చేసినవాడు వాడైతే మా చిన్న జైల్లో మగ్గాలా? ఇదిగో చూడు, ఇలా ఎన్నిటికీ జరగకూడదు.